మొయినాబాద్ మండల మున్సిపల్ అభ్యర్థి 9వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఫస్ట్ విద్య, వైద్య, నెలకొకసారి క్యాంపు పెట్టిద్దామని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి, స్కూల్ పిల్లలకు బ్యాగులు కానీ బుక్స్ కానీ ప్రతి సంవత్సరం ఫ్రీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి, అండర్ డ్రైనేజు, రోడ్స్, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ చేయిస్తానని నేను అందరినీ మనవి చేస్తున్నాను. హెల్త్ క్యాంపు ప్రతి నెల ఒకసారి విలేజ్లో ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి తీసుకొచ్చి హెల్త్ క్యాంపు పెట్టిద్దామని, స్కూళ్ళలో కూడా చేయించుదామని, డెంటల్ హాస్పిటల్ది కానీ చేయిస్తానని నేను మనవి చేస్తున్నాను. రామడాపూర్ సునీల్. నేను మొయినాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను దయచేసి గెలిపించమని వేడుకుంటున్నాను. నా వార్డు ప్రజలకు నేను గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఏది ఉన్నా కూడా సమస్యలు నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ప్రతి పేదింటి ఆడబిడ్డకు కూడా నా వంతు సహాయంగా 21,000 ఇస్తున్నాను. ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ సాధారణంగా మరణించిన కానీ వారికి 11,000 ఆర్థిక సాయం చేస్తున్నాను. మరియు గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి బుక్స్ కానీ, షూస్, బ్యాగులు ఇవన్నీ నేను ఇస్తానని హామీ ఇస్తున్నాను. మరి వృద్ధులకు కూడా పింఛన్ కానీ, అర్హులకు వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పింఛన్లు అమలు చేపిస్తానని తెలియజేస్తున్నాను. గల్లీకి సీసీ కెమెరాలు అమరిస్తున్నాను. ఇంకా వైద్యులకు ఒకసారి కూడా ఉచిత వైద్య శిబిరము మన కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి చేస్తానని అందరి ముందు సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ భరోసా అనేది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి వంతు ఈరోజు వినిపిస్తా ఉన్నారు. ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అందినాయి అనేది చెప్తూ మళ్ళీ మేము కేసీఆర్ని తెచ్చుకుంటామని చెప్తున్న వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎంత లేట్ అయినా కూడా అసలు అలసట అనేది రావట్లేదు. అంటే కడుపు నిండుగా మాట్లాడుతున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని. ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలని ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క పథకం కూడా రాలేదనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వ పథకాలు అందిన వాళ్ళందరూ మా కోట్లు ఏంటి అంటున్నారు. నేను కూడా ప్రజలందరినీ అదే కోరుతున్నాను. 2,000 పెన్షన్ 4,000 చేస్తానని రేవంత్ రెడ్డి. 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కొట్టేయండి. 4,000 పెన్షన్ వస్తే రేవంత్ రెడ్డి కోటేసుకోండి. వికలాంగులకి 4,000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తే 6,000 చేస్తాడు. 4,000 పెన్షన్ వచ్చిన వికలాంగ సోదరులు కారు గుర్తు కోటేయండి. 6,000 వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి కోటేసుకోండి. ఇవి ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు కేసీఆర్ కిట్టే కొట్టినాడు. కేసీఆర్ కిట్ ఇప్పటివరకు అందుకున్న వాళ్ళందరూ కూడా కారు గుర్తు కొట్టేయమని కోరుతా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి చెక్ వస్తున్న వాళ్ళందరూ కూడా ₹1,00,000 వస్తున్న వాళ్ళందరూ కేసీఆర్ కారు గుర్తు కోటేయండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి కోటేయండి అని చెప్తా ఉన్నారు. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఏం చేశారని, ఏం పథకాలు అందినాయని మీకు ఓటేయాలి. ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతున్నారని మాత్రం అడుగుతున్నారు. ఏం చేశారు అసలు ప్రజలకి? రైతులకి రైతు బంధు, రైతు భరోసా చేస్తాం 15,000 వేస్తామన్నారు. ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టున్నారు. దానికోసం మీకు ఓటేయాలా? ఇప్పటికే మోసపోయిన రైతులు మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. రైతు భరోసా అన్నారు, కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఇక్కడంతా గ్రామీణ ప్రాంతమే, రైతులు వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొయినాబాద్ లో కానీ, చేవెళ్లలో కానీ ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం తప్పిస్తే ఇక్కడ అభివృద్ధి చేయాలనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఎనకపల్లిలో భూములు తీసుకున్నారు, అజీజ్ నగర్ లో తీసుకుంటున్నారు, కనకమామిడిలో తీసుకున్నారు, పెద్ద మంగళారంలో తీసుకున్నారు. 100 ఎకరాలు తీసుకుంటుంది ప్రభుత్వం. దేనికోసం తీసుకుంటున్నారు? ఇక్కడ మా పిల్లలకి ఏమైనా ఉపాధి దొరుకుతుందంటే అది కూడా లేదు. కానీ తీసుకొని భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడపాలని ఒకే ధ్యాసతో ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ఎందుకంటే ఏం పని చేయలేదు కాబట్టి ప్రభుత్వం
కేసీఆర్ గారిని తిట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏ పథకం లేదు కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించండి, మళ్ళీ మోసపోకండి. ఈరోజు కారు గుర్తు కొట్టేసి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగిరేటట్టు చూడమని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.